ॐ कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। ॐ श्री कार्तवीर्यार्जुनाय नमः। ॐ श्री कार्तवीर्यार्जुनाय नमः। पुरों
पुष्पावतेः प्रसूपतेः फल्नीरफला उत अश्वा इव सजित्वदेर्वीरथः पारैष्णवः ओषधीरिति मातरस्तद्वो देवीरपब्रुवे रपागुंसि विघ्नतेरितरपः रपागुंसि विघ्नतेरिति विघ्नतिः इतरपः कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते చక్కగా ఇది మనకు సర్వకాల సర్వావస్థలయందు మనం రుణం అనేటువంటి దాంతో నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. మనం అప్పిస్తాం, తిరిగి వారు మనకు డబ్బులు ఇవ్వరు, అప్పు తీర్చరు, నానా సమస్యల్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. లేదా మనం అప్పు చేస్తాం, అప్పు తీర్చలేకపోతూ ఉంటాం, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి మనకు. అకారణంగా ఎంత కష్టపడ్డా కష్టం మాత్రమే మనకు మిగులుతూ ఉంటుంది. కానీ దాని నుంచి మనం బయటపడలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. కష్టం 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 మినహాయిస్తే ఏమీ మనకు ఉండదు. అలాంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నేను చేసేటువంటి విధానాన్ని అనుసరించి కనుక చేసినట్లయితే పరిపూర్ణంగా రుణ విముక్తి అనేటువంటిది లభ్యమవుతుంది. ఇది మీ అందరికీ కూడా అర్థం కావాలి. రేపు 17వ తారీఖు చాలా విశిష్టమైనటువంటి రోజు, మంగళవారం. అనగా మనకు ఇవాళ సోమవారము, రేపు మంగళవారం, రేపు కాకుండా మరలా మంగళవారం. చాలా అద్భుతమైనటువంటిది, విశేషమైనటువంటిది. ఎంతటి రుణం అయినప్పటికీ కూడా ఆ క్షణకాలంలోనే అలా పూర్తిగా కూడా నిర్వీర్యం చేసేటువంటి మహత్తరమైనటువంటి శుభ సమయం. ఇప్పుడు ఏదైతే కనుక రాళ్ళు ఉప్పు వేసి అందులో ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అని రాయటం, మూడు వైపులా మధ్యలో ప్రోం అనేటువంటి అక్షరాన్ని రాయటం జరిగిందో, ఆ విధానాన్ని మీరందరూ కూడా చక్కగా చూచి తెలుసుకొని పుష్పాలతో అలంకారం చేసుకొని ఆ జ్యోతి ప్రజ్వలనతో కార్తవీర్యార్జున స్వామి వారిని మెప్పించి ఆయన్ని సంతోషపరిచినట్లయితే మనకు ఉన్నటువంటి ఎన్నో రకములైనటువంటి రుణాలు అవి అనేక ఉద్దీప్తిస్వజాతవేదోపగ్రహం నిరితిమమా పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశోదశా జ్యోతిష్మతీం త్వా సాధయామి జ్యోతిష్కృతం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వతీం త్వా సాధయామి జ్వలంతీం త్వా సాధయామి మల్మలా భవంతీం త్వా సాధయామి దీప్యమానాం త్వా సాధయామి రోచమానాం త్వా సాధయామి దస్రాం త్వా సాధయామి బృహజ్యోతిషం త్వా సాధయామి బోధయంతీం త్వా సాధయామి జాగ్రతీం త్వా సాధయామి జ్యోతిష్పతి దేవతాయై నమో నమః. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరీ. ఓం సత్యోజాతం ప్రపద్యామి త్యవాహయామి సత్యోజాతాయ నమో నమః. ఆసనం సమర్పయామి. భవే భవేనాపాత్తికం సమర్పయామి. భవే భవస్తు మాం. अर्घ्यं समर्पयामि. भवाय नमः. आचमनीयं समर्पयामि. वामदेवाय नमः.
కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాను తస్య స్మరణమాత్రేణ గతం నష్టం చ లభ్యతే. దీప్యస్తు జాతవేదోపగ్రహం నిరిరితి మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశోదశ. కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ తస్య స్మరణమాత్రేణ గతం నష్టం చ లభ్యతే. కార్తవీర్యార్జున స్వామి వారు అనగా మనకు సాక్షాత్తు ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి స్వరూపంగా మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది కదా. వారి చేతిలో సుదర్శన చక్రం ఏదైతే ఉందో కార్తవీర్యార్జునుడి యొక్క మరొక అంశమే సుదర్శన రూపం. సుదర్శనము అని అంటే అన్నిట్లని కూడా పూర్తిగా చెడు అనేటువంటి పదాన్ని పరిపూర్ణంగా శేషం అనేటువంటిది లేకుండా నిర్వీర్యం చేసేటువంటిది. అందుకనే వారిని కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఎందువల్లనంటే కార్తవీర్యార్జునుడికి ఉప్పు దీపం పెట్టండి, ఉప్పు దీపం పెట్టండి, ఉప్పు దీపం పెట్టండి అంటే పిండాకుడు ఏంటి ఉపయోగం దానివలన? ఉప్పు దీపం మనం పెట్టాలి కార్తవీర్యార్జున స్వామి వారికి అంటే త్రయీ విధానం, ఈశ్వరుడు, విష్ణువంశ, కార్తవీర్యార్జున స్వామి వారు ముగ్గురిని కూడా అక్కడ మనం పెట్టుకొని చేసేటువంటి విధానమే కార్తవీర్యార్జున స్వామి వారికి. ఆయనకి ఏదో మనం ఒక దీపం పెడతాం కానీ దాని యొక్క పరిపూర్ణమైనటువంటి విధానం మనం తీసుకోవాలి అంటే ఆయనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి పర్వదినం ఏదైతే ఉంటుందో ఆ పర్వదినం రోజునాడు ముగ్గురిని ఆవాహన చేసుకొని ఈశ్వరుడి మీద లవణం అనగా రాళ్ల ఉప్పు, ఆ రాళ్ల ఉప్పుతో కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ తస్య స్మరణమాత్రేణ గతం నష్టం చ లభ్యతే అనుకుంటూ రుద్రాభిషేకం రాళ్ల ఉప్పుతో మనం చేసి తీరవలసింది. ఆ రాళ్ల ఉప్పుతో మనం ఎప్పుడైతే పూర్తి చేస్తామో అప్పుడే మనకు ఉన్నటువంటి సకల రుణ బాధలు కూడా నిర్వీర్యమవుతాయి. అంతేకాకుండా మనం ధర్మంగా సంపాదించి నష్టపోయినటువంటి ద్రవ్యం కావచ్చు, మన నుంచి దూరంగా వెళ్ళిపోయిన మనుషులు కావచ్చు, అంటే ఎక్కడున్నారో కూడా తెలియట్లా, మనకు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు, ఎక్కడున్నారో వాళ్ళ ఆచూకీ కూడా మనకు తెలియట్లా. అటువంటి వారు ఎక్కడున్నా సరే ఈ యొక్క ఆరాధన చేసిన తర్వాత 27 రోజుల పాటు కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ తస్య స్మరణమాత్రేణ గతం నష్టం చ లభ్యతే. కనీసం రోజు 1600 సార్లు అక్షరమాల అంటారు. రోజు 1600 సార్లు 27 రోజులు పూర్తి చేసినట్లయితే ఖచ్చితంగా మనం మన చేతి నుంచి మోసపోయింది కావచ్చు, నష్టపోయినది కావచ్చు, ద్రవ్యం ధన వస్తువు ఏదైనప్పటికీ కూడా ఆ రూపం అనేటువంటిది ఖచ్చితంగా తిరిగి మనం పొందుతాం. అందులో ఎలాంటి సందేహము లేదు. దీనికి కావాల్సింది కింద మనం చేసుకున్న ఉప్పు, త్రికోణాకారంలో ఉప్పు వేసుకొని దాని మీద ఇటు నుంచి ఈ మూలకి కార్తవీర్యార్జునాయ నమః, ఇటు నుంచి ఇటు కార్తవీర్యార్జునాయ నమః, అటు నుంచి కార్తవీర్యార్జునాయ నమః 3 వైపులా రాసుకొని అనంతరం మధ్యలో ప్రోం అనేటువంటి అక్షరం రాసి దాని మీద 2 ప్రమిదలు పెట్టి ఆవ నూనె పోసి ఒత్తి పెట్టి వెలిగించి ఆయన్ని ధ్యానం చేసుకొని ధ్యానానంతరం పరమేశ్వర తృప్త్యర్థం ఈశ్వరుడికి లవణంతో అభిషేకం. ఇది సర్వయోగదాయకం, అపరిమితమైనటువంటి యోగం, రుణం అనేటువంటిది పూర్తిగా నిర్వీర్యం జరుగుతుంది. ఇవాళ మేము నిర్వహిస్తున్నాము, ఇది మీకు తెలియాలి. ఎందువల్లంటే 17వ తారీఖు మంగళవారం ప్రతి ఇంట్లో నిర్వర్తించుకోవాలి ఖచ్చితంగా ఈ విధానాన్ని అనుసరించి. ఆ రోజునాడు చాలా పెద్దది వేయటం జరుగుతుంది, త్రికోణం అనేటువంటిది చాలా పెద్దది వేయటం జరుగుతుంది 17వ తారీఖు.
చాలా 2.5 అడుగుల వ్యవధిలో అది వేయటం జరుగుతుంది. అది విశేషం, అది వేరు. కానీ ప్రతి ఇంట్లో ఎవరికి వారు చేసుకోవాలి అనుకుంటే వారికి ఆ వివరం తెలియాలి అని. ఇది విష్ణుమూర్తి మన దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, అది పెట్టుకోండి. ఈ శివలింగం కూడా చిన్నది ఉంటుంది, అలా ఎదురుగుండా పెట్టుకోండి. అవకాశం లేని వారు మన భారతీయ శంకరపీఠమునందు అత్యంత ప్రతిష్టాత్మకంగా వైదిక విధానాన్ని అనుసరించి నిర్వహిస్తున్నారు. అందులో పాల్గొని అనంతరం 27 రోజుల పాటు ఆ ఒక్క మంత్రాన్ని జపిస్తూ, అయ్యో ఈ వస్తువు మన దగ్గర ఉంటే మనకు బాగుండేది కదా, అయ్యో ఈ మనిషి మనకు దూరంగా వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో తెలియట్లేదే, మనం వ్యాపారం మొదలుపెట్టాము నష్టపోయాము, మన జీవితం ఇంతేనా, మనం ఎదగలేమా, ఇన్ని రకాల ఏడుపుల మధ్యలో మనం మొదలుపెట్టాము, ఆ ఏడుపులు ఎక్కువగా ఉండి మనం నష్టపోయాము అనేటువంటిది ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కదాని నుంచి కూడా కార్తవీర్యార్జునుడు 1000 బాహులు. ఒక్కసారి మీ అందరికి అవకాశం ఉన్నట్లయితే వారి చరిత్ర కూడా ఒక్కసారి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి.